ఓకే. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఆల్మోస్ట్ 12 ఇయర్స్ నుంచి రకరకాల కార్పొరేట్ ఎంటిటీస్‌లో పనిచేస్తున్నాను. ఐటీ ఓకే. కూడా, నాన్ ఐటీ కూడా. ఓకే. నా ఎక్స్‌పీరియన్స్‌లో పర్సనల్‌గా వ్యక్తిగతంగా నేను కూడా ఇట్లాంటి చాలా అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్స్‌కి నేను కూడా విక్టిమ్ అయ్యాను. ఓకే. నా ఫస్ట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లోనే నేను క్యాంపస్ నుంచి జాయిన్ అయిన తర్వాత చాలా సీనియర్ అఫీషియల్స్ మా టీంలో ఉన్న వాళ్ళు కూడా నన్ను ఇలా అసభ్యంగా ఎక్కడికైనా ఆఫీస్ తర్వాత కలవడానికి ట్రై చేసి దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ వర్క్ లేకపోతే ప్రమోషన్ కి కానీ మన కెరియర్ గ్రోత్ కి కానీ ఇంపాక్ట్ అవుతుందని ఇంటిమిడేట్ చేసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అది నేను ఒక్కదాన్నే కాదని నాకు తెలిసిన ఫీమేల్ టీమ్ మెంబర్స్ అండ్ ఇది ఏ కంపెనీలో అయినా ఏ సిటీలో అయినా నేను చూసిన వరకు నాకు తెలిసిన ప్రతి ఒక్క ఫీమేల్ వర్కింగ్ ఎంప్లాయీ ఏదో ఒక కెపాసిటీలో ఎలా ఒకలా ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అందరికీ ఉంది. నాకు తెలిసిన అందరిలోకి ఆల్మోస్ట్ ఒక 30 to 40 ఇన్సిడెంట్స్ నాకు ఐదర్ నాకు తెలిసిన వాళ్ళ సర్కిల్లో నాకు ఐడియా ఉంది, విచ్ కుడ్ బి ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కోవర్కర్స్. వీటి దేంట్లోనూ నేనైతే పర్సనలీ మత ప్రకారంగా ఏదైనా ఒక టార్గెట్ చేయడం కానీ అట్లాంటిది చూడలేదు. బట్ ఒకటి చెప్తా అండి, అది కన్సిస్టెంట్లీ నేను ఏదైతే చూసానో ఇది రిలీజియన్, కాస్ట్ గురించి కాదు అండ్ జెండర్ కూడా కాదు. ఈ కంప్లైంట్ లో చూసిన ఒక మ్యాన్ కూడా ఉన్నారు. ఇట్స్ ఆల్మోస్ట్ హై పవర్ నుంచి లో పవర్ కి అవుతుంది. సో ఆ పవర్ అనేది కంపెనీలో జాబ్ లెవెల్ అయినా అయి ఉండొచ్చు, ఫినాన్షియల్ పొజిషన్ అయినా అయి ఉండొచ్చు, కమ్యూనిటీలో ఎక్కడున్నారు అనేది అయి ఉండొచ్చు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో నేను మతం కానీ కులం కానీ అనేది ఒక ఫ్యాక్టర్ అవ్వడం నేను గమనించలేదు.